రెండు పార్టీలే రాజకీయంగా పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా రెండు పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. బీజేపీ పార్టీ ఎవరు ప్రధానమంత్రి ఉంటే పర్మనెంట్ గా వాళ్ళ దాంట్లో కూడా ఉండదు. అట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో రాను రాను ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుతానికైతే మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నంతసేపే బీజేపీ పార్టీ నాయకుడు. ఆయన పదవి దిగిపోతే బీజేపీ నాయకుడుగా ఆయనకు బాధ్యతలు కానీ లేకపోతే ఆయనకు పవర్ కానీ ఉండదు. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు పవర్ ఉంటుంది. భవిష్యత్తులో వారు ప్రధానమంత్రిగా ఇక రారు, ఇది లాస్ట్గా. అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉండరు కాబట్టి అప్పుడు ఆయనకు పవర్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో ప్రియాంక గాంధీ గారు, వీళ్ళ పవర్కి మోడీ పవర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. పర్మనెంట్ పొలిటికల్ పవర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారే. టెంపరీ పవర్ పాలిటిక్స్ లో మోడీ గారే. ఇది బీజేపీ నాయకులు గమనించుకోండి. ఇదిగా ఒక విషయం. ఇంకోటి, ఎవరైనా సరే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మిరు, తక్కువ మెజారిటీతోటి మీకు బీజేపీకి అధికారం అవకాశం మూడోసారి ఇచ్చారు. మొదటిసారి మీరు, మూడోసారి మన ప్రధానమంత్రిగా మోడీ గారు అయిన తర్వాత మీరు పార్లమెంట్ స్టార్టింగ్ లోనే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? అతి కష్టం మీద మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం మీరు మెసేజ్ ఇవ్వాలి. ప్రజల గురించి మీరు పార్లమెంట్ లో మాట్లాడాలి. మూడోసారి నాకు అవకాశము ప్రజలు ఇచ్చిర్రు ప్రధానమంత్రిగా, కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఉంటా. మీకు గతంలో నేను ఎన్నో చేయలేకపోయినా, ఇది 15 లక్షల రూపాయలు పేదవాడికి ఇస్తానన్నా చేయలేకపోయినా ఈసారి మాట నిలబెట్టుకుంటా. గతంలో డీజిల్, పెట్రోల్, గ్యాసు, బంగారము ధరలు పెంచినా తగ్గిస్తా, మళ్ళీ పెంచను. ఇంకోటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తా. ఇది ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మూడోసారి ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల కోసము ఇలాంటి మాటలు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి. ఈ యొక్క జ్ఞానాన్ని ఎందుకు, ఈ జ్ఞానము ఎందుకు లేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రధానమంత్రి మోడీ గారిని. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏమని? మూడోసారి అవకాశం ఇచ్చినవు,
మా ధరలను తగ్గిస్తాడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇదేమైనా మాట్లాడతాడేమో అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడము బాధాకరము. ఇవన్నీ మాట్లాడకుండా 50 ఏళ్ల కిందట ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల దాని మీద మాట్లాడిండు ప్రధానమంత్రి మోడీ గారు. 50 సంవత్సరాల క్రితము ఎమర్జెన్సీ 21 నెలల చరిత్ర గురించి పార్లమెంట్ లో స్పీకర్ ప్రధానమంత్రి మోడీ గారు, లోక్సభ బీజేపీ స్పీకర్ వీళ్ళిద్దరు మొదటి రోజే 50 ఏళ్ల కిందట ఆ 21 నెలల చీకటి జీవితాల గురించి అని ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉండే అది అవసరమా? 50 ఏళ్ల కిందట ఒక సంఘటనని ఈ రోజు పార్లమెంట్ మొదటి రోజు పార్లమెంట్ లో మాట్లాడాల్సినంత అవసరమా? ఆ ఎమర్జెన్సీకి ఇప్పుడున్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు అని ఆశించే టైంలో 20 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద 21 నెలల ఎమర్జెన్సీ యొక్క ప్రస్తావన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి మోడీ గారు, ఒక లోక్సభ స్పీకర్ ఈ చర్చ ప్రస్తావన పార్లమెంట్ తీసుకురావడం అవసరమా? దీనివల్ల ప్రజలకు ఏమి లాభము? ఇది ప్రజలు కోరుకున్న మెసేజ్ కాదు. ఈ జ్ఞానం లేకపోవడం బాధాకరం బీజేపీ పార్టీకి. అందుకే ఈ బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క తప్పుడు పరిపాలనలో, ఆలోచనలో ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు కూడా తప్పు పట్టారు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా తప్పు పట్టారు. అయితే ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, 21 నెలల ఎమర్జెన్సీ గురించి నువ్వు మాట్లాడినావు, అవసరం లేకుండా మాట్లాడినావు, కానీ దాని సందర్భంలో 21 నెలల తర్వాత ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు కొంత మిస్గైడ్ కావడం వల్ల కొంత ఈ ఎమర్జెన్సీ అనేది కొంత తొందరపాటు జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది అని ఇందిరాగాంధీ గారు ఆ రోజులోనే స్వయంగా చెప్పినట్టుగా మన పత్రికల్లో వచ్చినాయి, ఆ రోజుల్లోనే వచ్చినాయి, మనం చదివినాం, అది చూసినాం. ఇది ఎక్కడో మిస్టేక్ అయింది అనే ఒక భావన కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పడము జరిగింది, అది చరిత్ర. అది దాని తర్వాత ఇందిరాగాంధీ గారు దిగిపోవడం జరిగింది. తర్వాత అన్ని రాజకీయ ఏది జనతా పార్టీ జనసంఘ్ పరిపాలన గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 1980లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు మన మొత్తము పార్లమెంటు సీట్లు 540 ఎంపీ సీట్లు మనకి. 500 ఎంపీ సీట్లలో ఆ రోజు మళ్ళీ ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి 353 సీట్లు వచ్చినాయి. 21 నెలల ఎమర్జెన్సీ తర్వాత ఈ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
వాళ్ళు కొట్లాడుకొని పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 353 సీట్లు బంపర్ మెజార్టీ ఎంపీలను ఇచ్చిన చరిత్ర భారతదేశ ప్రజలు. మరి ఆ రోజు 21 నెలల యొక్క చీకటి రోజులని మరి తర్వాత ఎన్నికలు ప్రజలకు తెలియదా? ఆ చీకటి రోజులే అని ఒక ఫీలింగ్ ప్రజలకు ఉండుంటే వాళ్ళు 353 సీట్లు ఇందిరాగాంధీ గారికి మళ్ళీ ఘన విజయం ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసేవాళ్ళ. అంటే ప్రజలు దాన్ని వదిలేశారు, జరుగుతుంటేనే వదిలేశారు. ఆ రోజు ఆనాటి ప్రజలకున్న జ్ఞానము ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి స్పీకర్ గారికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇది అయిపోయింది. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా. అయిన తర్వాత ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రోజు కూడా ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు తీసుకుని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 80 తర్వాత ప్రధానమంత్రిగా అయిన తర్వాత వ్యతిరేకించారు. కానీ అంతకు ముందు ఏది ఎమర్జెన్సీ కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సపరేట్ చేసి సపరేట్ దేశం చేసి ఆ సందర్భంలో పాకిస్తాన్ ఓడగొట్టిన మహనీయురాలు ఆనాటి ఇందిరా గాంధీ గారు. సపరేట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ చేసినందుకు ఆ రోజు నిండు సభలో పార్లమెంటు సభలో అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఎంపీగా మరి వారు అప్పుడు జనతా పార్టీ వారు ఎంపీగా మరి వారు ఇందిరాగాంధీ గారిని ఏమన్నారు, ఈమె ఇందిరాగాంధీ దుర్గామాత లాంటి యొక్క మహనీయురాలు, అలాంటి శక్తి గల గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు అని దుర్గమ్మ తల్లి లాగా ఆమెని నుంచి పొగిడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారి నుంచి. ఇదెందుకు పార్లమెంట్ లో చర్చకు తీసుకురారు? మరి సిద్ధమా దీనికి? ఎమర్జెన్సీ గురించి మాట్లాడే స్పీకర్ గారు మోడీ గారు మరి బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ విడదీసి వాజ్పేయి గారు దుర్గామాతగా భావించినటువంటి ఈ చర్చని పార్లమెంట్ లో బీజేపీ తీసుకురాగలుగుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అయితే మరి ఒక ఎమర్జెన్సీ గురించి పదే 50 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి కదా. బ్యాంకులను ప్రజా మధ్యలో ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో రైతులకు కానీ ప్రజలకు కానీ పేదవాళ్లకు బ్యాంకులు అందుబాటులో ఉండాలని జాతీయం చేసిన యొక్క మహాను నాయకురాలు ఆ రోజు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారే కదా. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు దాచుకోవడానికి, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బ్యాంకుల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఇలాంటి వసతులతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి బ్యాంకులు
పల్లెలకు బ్యాంకులు, పల్లె ప్రాంతాలకు బ్యాంకులు, పట్టణ ప్రాంతాలకు బ్యాంకులు, ప్రజల మధ్యలో బ్యాంకులు అన్నది ఇందిరాగారి యొక్క నిర్ణయమే కదా. మరి దీని గురించి ఎందుకు లోక్సభలో నిన్న స్పీకర్ గారు చర్చకు తీసుకురాలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మరి ఇందిరాగాంధీ గారు ఇట్లా పరిపాలించింది. కానీ మోడీ గారు ఏం చేశారు? బ్యాంకులన్నీ ఎత్తేసిండు, కొన్ని బ్యాంకులు ఎత్తేసాడు కదా. మరి కార్పొరేట్ వ్యవస్థలకు బ్యాంకులను కలిపేసిండు. ఎన్ని వేల కోట్లను తీసుకొని ఎగగొట్టి పారిపోవచ్చు అని సదుపాయాలు కల్పించిండు. మీరు ఇందిరాగాంధీ గారేమో బ్యాంకులు ప్రజల మధ్యలోకి తెస్తే మీరేమో బ్యాంకులన్నీ ఎత్తేసారు. మీరు ఇదేమో చర్చకు పార్లమెంట్ లో తీసుకొచ్చే శక్తి మీకు ఆ శక్తి ఉందా మీకు? ఇప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు చైనా మన భారతదేశం యొక్క భూమిని చైనా ప్రభుత్వము ఆక్రమించింది.